ఎస్ బాహుబలి, హనుమాన్, రీసెంట్గా కల్కి. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా సరే మనకి విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా విఎఫ్ఎక్స్ పైన డిపెండ్ అయిందనే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఉన్నటువంటి స్టాల్లో విఎఫ్ఎక్స్ పైన దాంతో ఏఐని కూడా మిక్స్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారంట. రీసెంట్గా కల్కి మూవీకి కూడా పనిచేశారంట. మరి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ముఖ్యంగా ఈ విఎఫ్ఎక్స్కి ఏఐకి ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ చేశారో అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో, మీ పేరు? ఐఎమ్ రమ్య. రమ్య, ఏంటి మీ కాన్సెప్ట్? మొత్తం కూడా మాకు ఇక్కడ సినిమా పోస్టర్స్ అంతా ఏదో విఎఫ్ఎక్స్ స్టూడియోకి వచ్చినట్టుంది. మీ కాన్సెప్ట్ ఏంటి? సో వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ మల్టీమీడియా సెక్టర్. ఓకే, మేమేంటంటే మా దగ్గర అకాడమీ ఉంది, ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, రిఫ్టీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఓకే, సో టోటల్లీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. దీనిలో ఏంటంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ ఈ మధ్య చాలా బూమింగ్ ఉన్న ఇండస్ట్రీ. ఓకే, సో ఈ మధ్య ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ వన్ యాక్చువల్లీ. సో ఏఐ అనేది దీనికి ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఒక షార్ట్ మీద వర్క్ చేయాలంటే కొన్ని మ్యాక్సిమం అవర్స్ పైన కూర్చోవాల్సి వస్తుంది. సో ఏఐ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే ఒక మినిమం అమౌంట్ ఆఫ్ టైంలో ఆ వర్క్ అనేది అవుతుంది. సో టైం సేవింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఆర్టిస్ట్కి క్రియేటివిటీ ఎక్కువ తీసుకునే టైం కూడా దే కెన్ హ్యావ్ గుడ్ టైం ఫర్ మోర్ క్రియేటివిటీ యాక్చువల్లీ. రీసెంట్గా మీరు ఈ ఏఐని యూజ్ చేసి మీ విఎఫ్ఎక్స్ ద్వారా ఏదైనా మూవీస్కి పనిచేశారా? Yes, we have worked for Kalki movie recently, and we have also worked previous major projects were there actually. ఎలా ఉండింది రెస్పాన్స్? Great response because these days visual effects పైన చాలా మూవీస్ అవుతున్నాయి. అంటే మన యానిమేషన్ విఎఫ్ఎక్స్ లేకుండా ఏ మూవీస్ అయితే లేవు. సో ఈ సమ్మిట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎస్, ఇక్కడ చాలామంది ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. ఆ ఇంట్రడక్షన్స్ కానీ ఆ కొలాబరేషన్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ఐటీ ఇండస్ట్రీ నుంచి, ఇంకా బ్యాచిలర్స్ చదివిన వాళ్ళు కూడా వచ్చి రిజిస్టర్ అవుతున్నారు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు గేమింగ్ కాజ్ దే కెన్ హ్యావ్ సమ్ ట్రైనింగ్ ఇన్ టు గేమింగ్ ట్రైనింగ్ తీసుకుంటే ఏంటంటే గేమ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అన్రియల్ ఇంజన్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటున్నారు అనమాట. సో మొత్తానికి ఇక్కడ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ సినిమా అని చెప్పేసి వీళ్ళు ఒక మొత్తం కూడా విఎఫ్ఎక్స్ వాల్ని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. దానిలో ఏఐని యూజ్ చేస్తూ మాత్రం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చినటువంటి కల్కి మూవీ అనే చెప్పుకోవచ్చు.